పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాల కోసం 10 ఏళ్లు అవకాశం ఇవ్వాలన్న రేవంత్. బుల్లెట్ ట్రైన్ వస్తుందన్న సీఎం. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ, ఉన్న సిటీని పట్టించుకోవాలన్న కేటీఆర్. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని విమర్శలు. కేటీఆర్ కు మూసీపై అవగాహన లేదు, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే గేట్లెత్తాం. బీఆర్ఎస్ బీజేపీ బురద రాజకీయాలు మానుకోవాలన్న పొన్నం. కొల్లిపర మండలంలో మంత్రి నాదెండ్ల పర్యటన. కృష్ణానది వరద ఉధృతిపై అధికారులతో సమీక్ష. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశం. తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ చేపట్టింది. మద్రాస్ హైకోర్టులో టీవీకే తరపున పిటిషన్. రేపు విచారణ చేపట్టనున్న హైకోర్టు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి పర్యటన. దివ్యాంగులకు పరికరాల పంపిణీ, అండగా ఉంటామని కేంద్ర మంత్రి హామీ. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల తగ్గింపు. ప్రతి యూనిట్ కు 13 పైసలు తగ్గిస్తాం. డిస్కంలను బలోపేతం చేశామన్న గొట్టిపాటి. హామీలిచ్చి కాంగ్రెస్ మోసం చేసింది. పాలన గాలికి వదిలి కమిషన్లు దోచుకుంటున్నారు. నిలదీస్తే కేసులు పెడుతున్నారన్న జగదీష్ రెడ్డి. చిరంజీవిపై మాట్లాడితే జనసేన ఏం చేస్తోంది? మెంటల్ సర్టిఫికేట్ ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ. వైఎస్ కుటుంబం కాపాడిందన్న కారుమూరి. హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్రలు. తిరుమల గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదు. హిందువులకు క్షమాపణ చెప్పాలన్న భానుప్రకాష్. ఏపీలో 361 దేవాలయాల పునర్నిర్మాణం. 500 కోట్ల నిధులు మంజూరు. ఆలయాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి ఆనం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి. వైనతేయ వశిష్ఠ నదులకు ప్రవాహం. కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలకు నిలిచిన రాకపోకలు. నాగార్జున సాగర్ కు పోటెత్తుతోన్న వరద. 26 క్రస్ట్ గేట్లెత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు. శ్రీశైలంలో డ్రోన్ కలకలం. డ్రోన్ ఎగరేసిన వ్యక్తి అరెస్ట్. అవగాహన లోపంతో జరిగిందన్న అధికారులు. మహారాష్ట్రలో భారీ వర్షాలు. థానేలో పొంగి పొర్లుతున్న వాగులు. రవాణాకు ఆటంకాలు. గరుడ వాహన సేవకు తరలి వస్తున్న భక్తులు. తిరుమలకు క్యూ కడుతున్న వాహనాలు. ఇప్పటికే కొండపై రద్దీ. వన్యప్రాణుల అక్రమ రవాణా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒకరి అరెస్ట్. తిరిగి బ్యాంకాక్ కు వన్యప్రాణుల తరలింపు. ఆగ్రాలో స్వామి చైతన్యానంద అరెస్ట్. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు. విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు. భారత్ లో ఆసియా కప్ ఫీవర్. పాకిస్తాన్ పై గెలిచి తీరాలంటున్న అభిమానులు. రాత్రికి దుబాయ్ వేదికగా టైటిల్ ఫైట్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.